బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిని యాక్సిడెంట్ విషయంలో ఎలా యాక్సిడెంట్ జరిగింది అనేక కొత్త ట్విస్టులతో కొత్త కోణంలో రకరకాల అనుమానాలు మాత్రం వెలువడుతున్నాయి. అసలు నిన్ననే జరిగింది. కార్యకర్తలందరూ శోక సముద్రంలో మునిగిర్రు. ఎందుకు జరిగింది అని ఇప్పుడిప్పుడే కొన్ని నిజాలైతే బయటకు వస్తున్నాయి. అసలు నాకు అడిగితే 12 గంటలకు దర్గాకి వెళ్ళిన తర్వాత 3:30 ప్రాంతంలో తిరిగి మళ్ళీ హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఏంది? అదొకటి పాయింట్. రెండవది, డ్రైవరు ఆ టైంలో మంచి నిద్రమత్తులో ఉంటారు. ఉండి కూడా అంత స్పీడ్గా డ్రైవర్ ఏమో బెల్ట్ పెట్టుకున్నాడు, ఆమెమో సీట్ బెల్ట్ లేదు. అది ఏంటి, ఎందుకు అలా జరిగింది? మామూలుగా డ్రైవర్ చెప్పాలి కదా, ఒక సౌండ్ అనేది వస్తుంది. అసలే కొత్త వెహికల్ అది. ఆ వెహికల్లో మనం సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ కూడా మరి ఎందుకు రాలేదు, ఏం జరిగింది? అది ఇంకా కొన్ని విషయాలు డెప్త్లోకి వెళ్తే ఇంకా తెలియాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అప్పుడు స్పాట్లో చనిపోయిన తర్వాత ఆ ఆకాష్ అనే వ్యక్తి వాళ్ళ ఇంకో పెద్ద సిస్టర్కి ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్గా రండి అని ఆయనే ఫోన్ చేసేంత టైము. అసలు ఒకవేళ ఆయనకు ఏమీ కాకపోతే, ఆయనకి ఏం కాలా, ఈమె మాత్రం చనిపోయింది. ఎలా అది? ఈయన మాత్రం ఎందుకు? మామూలుగా డ్రైవర్కి అంత స్పీడ్లో ఆర్ఆర్ రోడ్లో ఎంత స్పీడ్, మినిమం కనీసం 100 ముళ్ళు దగ్గర అక్కడ ఆగిపోయిందంట. నాకు తెలిసి 130 స్పీడ్ మాత్రం ఉండుంటుంది. ఆ నైట్లో తెల్లవారుజాములా అవసరం అది? నన్ను అడిగితే ఆ టైంలో జర్నీయే చేయకూడదు. అంత రాత్రిపూట ఒక ఎమ్మెల్యే, ముఖ్యంగా గన్మెన్ లేకుండా అసలు అలాంటి పరిస్థితిలో ఒక జర్నీయే చేయకూడదు. అందులో ఆమె ఎమ్మెల్యే పోయేటప్పుడు కనీసం ముందు వెనక కనీసం మినిమం ఒక 2-3 కార్లు అయితే ఉండాలి. అసలు ఏం లేకుండా ఖాళీ ఒక ఎమ్మెల్యే, ఒక డ్రైవరు ఎమ్మెల్యే, ఆ డ్రైవర్ ఏమో బెల్ట్ పెట్టుకున్నాడు, ఆమె మాత్రం ఏం పెట్టుకోకుండా పక్క సీట్లోనే కూర్చొని ఆమె చనిపోవడం అనేది నిజంగా ఇది పెద్ద ట్విస్ట్. భవిష్యత్తులో ఎన్నెన్ని కోణాలు, ఎన్నెన్ని నిజాలు వస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. నాకు తెలిసి అయితే ఆయన అంత స్పీడ్ పోవడం మొదటి తప్పు అయితే, రెండవది బెల్ట్ పెట్టుకోకపోవడం రెండవ తప్పు, తర్వాత మూడవది వితౌట్ గన్మెన్ లేకుండా పోవడం అనేది చాలా చాలా తప్పు. కనీసం ఒక ఎమ్మెల్యే పోయేటప్పుడు మామూలుగా చిన్న ఇక్కడ ఎమ్మెల్యేలే, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక కార్పొరేటర్ పోయేటప్పుడు ఒక 5-6 కార్లు ఉంటాయి. అలాంటిది ఎమ్మెల్యే కొత్తగా వచ్చింది పాపం, 3 నెలలు కూడా కాలేదు. మొన్ననే ఆమె చిన్న వయసులో 37 సంవత్సరాలు ఉంది. ఆ చిన్న వయసులో ప్రమాణం స్వీకారం చేస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంది. ఆమె కానీ ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ పాపం వాళ్ళ నాన్న చనిపోయి కనీసం సంవత్సరం కూడా కాలే. అదే సంవత్సరీకం జరిగింది మొన్ననే. జరిగిన తర్వాత ఇది 3వ రోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. కానీ వీటిల్లో కొన్ని కోణాలు మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గుద్ది పడేయండి. మీ స్మార్ట్ చారి. హెల్ప్ చేయొచ్చుగా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.